తీ బయటిది. సో ఫ్రెండ్స్, మనం అయితే మళ్ళీ కాలోకి వచ్చామన్నమాట. సో మొన్నైతే ఒక చేప పడింది, మన పక్కన వాళ్ళ ఆడే వాళ్ళకి కూడా ఒక చేప పడింది అనమాట. సో చూద్దాం ఈరోజు ఏమన్నా పడతాయో పడవో. ఫీటర్లు అయితే రెడీ చేస్తున్నా, ఇదిగోండి. సో పిండి మొత్తం పెట్టి రెడీ చేస్తున్నా. సో చూద్దాం ఏం చేయాలి పడతాయి అనేది చూద్దాం. నిదానంగా ఆడి పెద్దది, బాగా పెద్దది. తీస్తున్నా మధ్యలో కాడుతుంది కదా అది సైజు. వెళ్ళని అవతలకి వెళ్ళని కొంచెం యువతలకు వస్తే అవతలు రాని. ఆడి పెద్దదిలే, నాకు కనపడి తెగదలే. పెద్దది నిదానంగా ఆడి. లాగితే లాగినాయి. అయ్యో ముడి కూడా పడిందిగా. నువ్వు ఇద్దరం ఒకేసారి పట్టుకుని వెళ్ళిపోయేది బాటిల్. హైలైట్ మనోడికే పడింది. నిదానంగా ఆడి. బండలేపు వెళ్ళం మాక. ఇటుకి రా, పైకి రా, యువతలకు రా. వచ్చే బండలేపు వెళ్ళం వద్దు. రైట్, ఇటు రాని. నిదానం. అదిగో అది అక్కడ లేచింది. అది కొమ్మ చెట్టు దగ్గరికి వెళ్దామని చూస్తుంది. అది దొంగ మొక్కంది. ఇద్దరం ఒకేసారి పట్టుకున్నాం. అది హైలైట్ అసలు. ఏంటి ఇరుక్కుందండి? ఇరుక్కోలేదులే. ఇరుక్కుందా? బండ దగ్గర ఉంటుంది. ఉండు, అటెళ్ళు. అదిగో అక్కడే ఉంది. వచ్చిందా? ఉంది, కాకపోతే ఎక్కడ ఇరుక్కుంది అనేది తెలియదు మనకి. వైరు చేప ఉంది, చూసా నేను. పోయిందా? ఉంది. నిదాంగాడి. మంచి సైజు. అలసిపోయిందిలే. నిదాంగాడి. ఓ జాగ్రత్త, బురద. తీ బయటిది. జాగ్రత్త. 4 ఉంటుంది. 4 పక్కా 4. ఓకే రైట్. వెళ్ళిపోయింది బ్రో. జాగ్రత్త. చిన్నదేగా. చిన్నదే. ఏమో తెలీదు, ఆగు. పెద్ద కాదులే, చిన్నది. నేను చూసా దాన్ని లోపలే. నిదానంగా ఆడపట్టుకో. కేజీ ఉంటుందా? ఉండదు. చిత్రే చిన్నదేలే. 1/2 కిలో. రైట్. వైర్ మొత్తం చుక్కులేసింది. గట్టిగా పట్టుకో. రెండోది కూడా నీకే. రైట్. ఇది కూడా ఎగిరింది. కొడుతుందని చెప్పాగా. దొంగల దగ్గరికి వెళ్ళాం మాకు. నువ్వు ఇంకా పైకి ఎక్కినా బాధలేదు, వెనక్కి రాదు. అలా ఉన్నాయి. అదిగో దొంగ దగ్గరికి వెళ్తుంది చూడు. అక్కడ దొంగ ఉంది తెలుసుగా. రైట్, పైకి వచ్చింది. అదిగో తూటాకులోకి వెళ్ళిపోతుంది. వస్తుందా? రైట్. దొంగ తెలిద్దామో. పైనుంచి లాగు. అలాగే లాక్కరా తిన్నగా. మళ్ళీ అటు వెళ్ళిందా నీకు దెబ్బ వేస్తుంది. పట్టిందా? వచ్చేద్దులే కానీ నిదానం కానీ. అటు వెళ్ళి పైకి లేకు. అది ఆడ పట్టింది. లేదంటే అటు దగ్గరికి వెళ్ళినా బాధలా. తిరిగితే పట్టుకో. నువ్వు ఉండు, నేను వీడియో తీయాలి కాబట్టి. నువ్వు తెస్తున్నాయండి. వచ్చిందా? రైట్. నిదానంగా లాక్కురా. పట్టుకో, గట్టిగా పట్టుకో. పైకి ఇసిరే అవసరం అయితే.
రైట్, ఇది కూడా 4 ఉంటుంది ఈజీగా. జాగ్రత్త జాగ్రత్త, గ్యాలం సో తొక్కేస్తావు. కరెక్ట్గా దిగింది బ్రో. ఇది కరెక్ట్గా నోట్లో దిగింది. బో దీన్ని కూడా ఎత్తి చూపి. ఇది సేమ్, ఇది ఇంకా పెద్దది, దాని మీద పెద్దది, ఇది పక్క. బాబాయ్ గారు రాకుండా త్వరగా. సో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ కూడా మనతో అయితే మధ్య ఫిషింగ్ చేస్తున్నాడు అనమాట. సో నిన్నైతే మన సబ్స్క్రైబర్కి 2 చేపలు అయితే పడ్డాయి. అది కూడా మన వీడియో చూసి, మనం ఫీడర్ ఎలా తయారు చేయాలో వీడియో చేసాం కదా, చూసి ఫీడర్ తయారు చేసుకొని అయితే వచ్చాడనమాట. సో 2 రాగండ్లు అయితే నిన్న పడ్డాయి, నాకైతే ఏం పడలేదు. సో మళ్ళీ తర్వాత రోజు కూడా వచ్చాం. సో ఈ రోజు అయితే నాకైతే తగిలిందనమాట రాగండి. సో ఒకసారి ఎలా ఆడిచ్చాను, ఎలా తీసాను అనేది మీరు చూడండి. అండ్ ఈరోజు కూడా 2 పడతాయి అనుకున్నా, కానీ ఈరోజు ఒక చేపే పడింది. అండ్ చేపలు పట్టడం కూడా అయిపోయింది అనమాట కాలంలో ఒక రకంగా. పెద్దది బాగా 5 చిల్లర ఉంటుంది. ఈజీగా ఉంటుంది, చేతులు కోసుకుపోయినాయి నాయి. జాగ్రత్త, బాగా పెద్ద. పర్లేదు, దానిది ఫస్ట్ తర్వాత చూసుకోవచ్చు పానీకుండా. నా ఘాట్ నీళ్ళల్లో చేప ఎంత ఉందని తెలియదు బ్రో, బయటికి తీస్తే కానీ. పెద్దే. ఓకే, డన్. బాగా గుచ్చుకుంది. బాగా లోతుగా మింగేసింది. 4 ఉంటుందిగా, 4 పైనే ఉంటుంది. నేను పట్టిన దాని మీద పెద్ద అంటే చిన్నదంటావా? నేను పెట్టినంత ఉంటుంది అనుకుంటున్నా. అదే పెద్ద, దానికి దగ్గరగా ఉంటుంది. లేదు తొందరగా తీసి. బాబాయ్ రాళ్ళు. ఓకే.
జాగ్రత్త ఎదరికి పట్టుకోమాక, వెనక్కే పట్టుకో, కొద్దిగా ఒక అడుగు లేట్ అయినా పర్లేదు. ఓకేనా? ఓకే డన్. హ్యాపీ.